వెంకటేశ్వర స్వామిని రాజకీయ క్షేత్రంలోకి తీసుకొని వచ్చి ఎవరు చేసినా తప్పు ఉంటున్నాను. నేను చేసిన తప్పు, సురేంద్రన్న చేసిన తప్పు, ఆంజనేయ రెడ్డి గారు చేసిన తప్పు, మా జిల్లా అధ్యక్షులు వంశీ చేసిన తప్పు, ఎవరు చేసిన తప్పు. స్వామితో రాజకీయాలు ఎందుకే మీకు? మా దృష్టిలో లేదు అది, మా దృష్టిలో ఉంటే ఖచ్చితంగా స్పందించి ఉంటాం. మా దృష్టిలో లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆటలాడకున్నా తప్పే. స్వామితో ఆటలాడుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు మిత్రులారా. స్వామితో ఆటలాడుకున్న వాళ్ళు, స్వామి పవిత్రతో ఆడుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు. నేను అదే చెప్తున్నాను కదా, ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగానే 11 స్థానాలకు ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడే చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. భగవంతుడు మళ్ళీ తిరిగి ఆ భగవంతుడితో పెట్టుకుంటే మీకు వినాశకాలే విపరీత బుద్ధే, పోయే కాలం వచ్చిందంటారే. అప్పటికి ఆల్రెడీ 2024లో అయిపోయింది మీ కథ. ఇంకా దిగజారు రాజకీయాలు చేస్తే ఇంకా దిగజారిపోతారు. ఎక్కడైనా సరే ఈ 2024 తర్వాత కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇండియన్ పోలీస్ ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్లుగా వాళ్ళు మార్చుకున్నారు 2019 నుంచి 2024 వరకు. 2024 తర్వాత మా కూటమి వచ్చిన తర్వాత ఎక్కడ ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మేము వాడు మార్చుకోలేదు మిత్రులారా. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకునేది మీరు. మీ హయాంలో బుద్ధి లేకుండా మాట్లాడతారు మేము చేసినామని. మీ హయాంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారయ్యా? మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మోసి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఇంకెంతమంది పోబోతారు? మీరు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధికారులు ప్రజాపక్షాన్ని నిలబడాలి, అధికార పార్టీ పక్షాన్ని నిలబడితే ఇట్లా జైలుకి పోయే ప్రమాదం ఉంది. మీరు అధికార దుర్వినియోగం చేసి ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు కదా. మీకు తెలుసో తెలీదో మిత్రులారా, ఆ రోజు వాళ్ళకు సాక్షి మీడియాలో ఉండేవారిని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగ భర్తీ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే ప్రభుత్వ దీంట్లో పోస్టులో నియమించి లక్షలాది రూపాయలు స్టేట్ ఖజానా నుంచి బదిలీ చేయడం జరిగింది. ఆ పేర్లని మీ వాళ్ళకి సాక్షి సంబంధించిన చాలామంది దాంట్లో ఉన్నారు ప్రముఖులు. ఇంకా అవన్నీ చెప్తే మేము అడిగే ప్రశ్నకు ఒకటి కూడా సమాధానం చెప్పలేరు వాళ్ళు. కాబట్టి స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలని మా ఎన్డీఏ కూటమి వికసిత్ భారత్గా నరేంద్ర మోడీ గారు కేంద్రం ఉంటున్న నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి బీజేపీ మాధవ్ గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు మేము సమిష్టిగా ముందుకు పోతున్నాం. ఇంకో విషయం కూడా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా. 2029లో కూడా వారు ఓడిపోతారు, మాదే గెలుపు అని చెప్పి వాళ్ళకి మనసులో వచ్చి మా మధ్య విభేదాలు పెట్టాలని చూస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. వాళ్ళే వ్యక్తుల్ని పెట్టి మోడీ గారిని ఈ పార్టీ వాళ్ళు తిట్టినట్టు, పవన్ కళ్యాణ్ని వేరే పార్టీ బీజేపీ తిట్టినట్టు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ వాళ్ళు. అంటే ఈ దాని ఏమంటే దిగజాడు రాజకీయం ఇది. చేసేది ఏమీ లేకుండా ప్రజాక్షేత్రంలో బలాబలాలు తెరుచుకోవాలి. ఈ సోషల్ మీడియా నడుము పెట్టుకొని సంపాదించిన డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా 2024 నుంచి దోచుకున్నారు కదా. దాచుకునింది అంతా తీసుకొని వచ్చి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మా కూటమి ప్రభుత్వాన్ని బద్నామం చేయాలని చెప్పి చూస్తున్నారు. అది ఎవరు ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు. రాబో రోజుల్లో ఏ విధంగా ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎదుర్కొంటామో, ప్రజలు ఏ విధంగా మీకు బుద్ధి చెప్తారో తొందరలోనే మీకు తెలుస్తుంది వైసీపీ నాయకులు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.